అగత్య అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. మొన్న శుక్రవారం 28 ఫిబ్రవరిన తెలుగు తమిళ్లో రిలీజ్ అయింది. దానికంటే ముందు నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ కూడా మొత్తం చూడలేకపోయా, సగంలోనే తీసేసాను. అది ఏదో దయ్యాలు బంగ్లా అనేసరికి పక్కన పెట్టా. ఏమంటే అర్జున్ కనపడ్డాడు, జీవా అండ్ అర్జున్ ఇద్దరు కనపడ్డారు, రాశి ఖన్నా కూడా కనపడింది. సరే సినిమా చూస్తే స్టార్టింగ్లోనే అర్థమైంది, ఒక నాసిరకం సినిమా అని క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు 2020లో స్టార్ట్ చేశారంట షూటింగ్, మధ్యన ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేశారు. 5 ఏళ్ళు పట్టింది సినిమా షూటింగ్కి, రిలీజ్ కావడానికి. తెలుస్తుంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్. ఏదో అప్పట్లో గ్రాఫిక్స్ మాయలు మంత్రాలు ఉంటే నడిచిపోతాయి అనుకున్నట్టు తీసినట్టున్నారు, అదే అర్థమవుతుంది. ఓపెనింగ్ షాట్లోనే మనకు ఏదో ఇల్లు బూత్ బంగ్లా దాంట్లో దయాలు ఉన్నట్టు చూపించారు. జీవా రాశి ఖన్నా కొద్దిమంది కమెడియన్లు ఆ ఇంట్లో ఉన్నట్టు చూపించి, ఇప్పుడు ఆ ఇంట్లో ఫ్లాష్ బ్యాక్ దయ్యాలు ఏంటి అనే ఫ్లాష్ బ్యాక్లో మన అర్జున్ అంటే చాలా ఇష్టం నాకు. అర్జున్ కోసం చూసా. ఒక అరగంట పాటు అర్జున్ స్టోరీ ఉంది, ఫ్లాష్ బ్యాక్. అంటే 1940లో జరిగినట్టు చూపించారు. పాండిచ్చేరిలో ఏదో సిద్ధ వైద్యము, సిద్ధులు, యోగులు, మంత్రాలు ఏదేదో చూపించారు. ఇంకంత ఫ్రెంచ్ అంటే పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీ అన్నట్టు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నట్టు చూపించారు, ఆ ఫ్రెంచ్ యాక్టర్లను పెట్టేసి. అరగంట పాటు సినిమా జీవా హీరోనా అర్జున్ హీరోనా అర్థం కాలేదు, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ అర్జున్దే ఉంది. ఆ అరగంట తర్వాత 45 నిమిషాల సినిమా తర్వాత మళ్ళీ జీవా ప్రజెంట్ టైం 2024లో జీవా స్టోరీ, జీవా రాశి ఖన్నా, అది కొంచెంసేపు మళ్ళీ మాయలు మంత్రాలు అని పెట్టుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ అప్పుడేం జరిగింది ఫ్లాష్ బ్యాక్ అనేసి ఇలా గంట సేపు ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడిచింది. ఓరి నాయనో దేవుడా, ఇంక ఇలాంటి సినిమాలు ఎన్ని చూసాం మనము. బూత్ బంగ్లా ఉంటుంది, దయ్యాలు ఉంటాయి, దయ్యాల బ్యాక్ స్టోరీ, హీరో ఏం చేశాడు దయ్యాలకు విడిపించడానికో, వాటిని తరమే కొట్టడానికో, లేదా వాటికి ముక్తి ప్రసాదించడానికి, ఏదో ఇదే ప్లాట్. దానికోసం రకరకాల జిమ్మిక్కులు గ్రాఫిక్లు వాడారు. ఫస్ట్ హాఫ్లో పాటలు అవసరం లేకున్న కొన్ని పాటలు, కొద్దిగా హీరోకి ఏదో దైవశక్తి ఉందన్నట్టు కొద్దిగా దానికి ఫ్లాష్ బ్యాక్, రోహిణి ఏంటంటో ఇంకా అసలు ఏం లేదు, ఫ్లాట్గా వెళ్ళిపోయింది అంతే ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ కూడా గంటం బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సేమ్, ఇంకా అదే కథ తెలుసుకోవడమే, హీరో కూర్చోవడం, మళ్ళీ అర్జున్ స్టోరీ తెలుసుకోవడం. ఒక 2 గంటల సినిమా అయిపోయాక కానీ మనకు ఓహో ఇది స్టోరీ, ఇలా జరిగింది, ఈ అర్జున్ స్టోరీ ఇది ఫ్లాష్ బ్యాక్లో. అంటే గంట సినిమా మేజ అర్జున్దే ఉంది, అది ఇక మిగతా గంట మన జీవాది ఉందనుకోవాలి అంతే. ఇక క్లైమాక్స్లో ఇద్దరు కలిసి ఇక ఏదో ఫైట్ గీట్ అలా గ్రాఫికల్ ఫైట్ ఏదో పెట్టుకున్నారు క్లైమాక్స్లో, అంతే. ఇంత ఏం లేదు సినిమాలు ఇలాంటివి ఎన్ని చూసాము. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా కొద్దిగా నరేషనో లేకపోతే స్టోరీనో ప్లాట్ ఏమి లే, ఒక లాజిక్లా ఏమి లే, ఇష్టం వచ్చినట్టు తీశారు. పాపం అర్జున్ ఎందుకు ఒప్పుకుంటాడు, అతను జీవా అంటే ఫేడ్ అవుట్ అయిపోయినాడు. ఇక రాశి ఖన్నాను కూడా ఎవరు సినిమాలో తీసుకోవట్లేదు. సో ఉంది యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ఆ పాటలు 3 పాటలు ఉన్నాయి, టార్చర్ లాగా ఉన్నాయి ఆ పాటలు అవి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, థియేటర్ రిలీజ్ కాబట్టి డబ్బింగ్ బాగానే చేశారు, అంత బాగానే ఉంది. కానీ ఏమీ అనిపించదు, జస్ట్ ఒక అలా చూసి రావాలంతే. ఒక నవ్వు రాదు, ఒక ఆశ్చర్యం కలగదు, ఒక భయానకం లేదు, ఒక ఏమి ఎటువంటి ఫీలింగ్ రాదు. జస్ట్ ఒక చూసాము, ఇది కథ. ఏదో సిద్ధయోగం అనేసి ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ అర్జున్ క్యారెక్టర్తో, అది కూడా ఏమి వర్కౌట్ అవ్వలేదు. అది ఈ అగత్య నాకైతే నచ్చలేదు సినిమా. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. ఎవరికి రికమెండ్ అయితే చెయ్యను చూడమని. ఒకవేళ చూస్తామంటే ఇక మీ ఇష్టం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి సన్నివేశాలు అభ్యంతరకర సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏదో దయ్యాలు మాయలు మంత్రాలు ఈ గ్రాఫిక్స్ ఇష్టం అంటే అర్జున్ కోసం చూస్తా అంటే ఒకసారి చూడొచ్చు. ఇంక అంతే. ఇంకా రాశి ఖన్నా జీవా అంతా వేస్తే ఇంకా అది ఈ అగత్య. తెలుగులో అదే టైటిల్, తమిళ్లో కూడా అదే టైటిల్. టైటిలే రాంగ్ ఉంది, అగత్య అనే టైటిలే రాంగ్ ఉంది. అది హీరో క్యారెక్టర్ మీద పెట్టారు, జీవా క్యారెక్టర్ మీద. ఇంకొంచెం మంచి టైటిల్ పెట్టిండాల్సింది. ఏమోలే, నాకైతే నచ్చలేదు. ఇక ఇంకా థియేటర్లో ఎవరు చూడరు, ఇంకా ఓటీటీ కూడా ఎవరైనా తీసుకుంటారో లేదో డౌటే. అది నా రేటింగ్ వచ్చి 1/5 ఫర్ దిస్ అగత్య. ఓకే, బాయ్.